టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఒక్కసారి విశ్లేషిద్దాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా మిస్ కాకుండా అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇవాళ మనకు ముఖ్యంగా టెట్ రాసే టీచర్లకు అనుమతి తప్పనిసరి అంటూ ఒక ప్రధాన వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. దీంతోపాటు మిగతా వార్తలు కొన్ని ఉన్నాయి. మీరు గమనిస్తే ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో వారు టెట్కి అప్లై చేయాల్సి ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఎడ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ తీసుకోవాలంటే కంపల్సరీ టెట్ క్వాలిఫై కావాలి అనే నిబంధన ఉంది. ఆ నిబంధన మేరకు చాలామంది టీచర్లు ఇప్పుడు టెట్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేస్తున్నారు కదా. మరి అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే విద్యాశాఖ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సిందే అనే వార్త మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. లేదంటే నిబంధనను ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తారు. టెట్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం అంటే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో పలువురు టీచర్లు అయితే మరి టెట్కి అప్లై చేసుకుంటున్నారు. ఈ విషయం మీద టెట్ కన్వీనర్ ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి స్పందిస్తూ టెట్ పరీక్షనే కాకుండా ఏ పరీక్ష రాయాలన్నా టీచర్లు విద్యాశాఖ నుంచి అనుమతి పొందాలని సూచించారు. కాబట్టి ఎవరైతే మరి టీచర్స్ మీరు అప్లై చేస్తున్నారో కంపల్సరీ మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి అయితే పర్మిషన్ తీసుకొని అఫీషియల్గా మీరు అప్లై చేయండి. లేకుంటే రేపు మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మీరు క్వాలిఫై అయ్యి కూడా లాభం లేకుండా అయిపోతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు యాజ్ పర్ నామ్స్ ప్రకారం అయితే ఇక్కడ ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక లెటర్ అయితే మీరు ఫార్వర్డ్ చేసి రిసీవ్డ్ తీసుకొని నేను టెట్కి అప్లై, ఇది పెద్ద పని కూడా ఏం కాదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం కూడా తప్పనిసరిగా ఇస్తారు. పర్మిషన్ ఇవ్వకపోవడం అంటూ కూడా ఉండదు. మీరు ఒక అప్లికేషన్ పెట్టుకొని రిసీవ్డ్ కాపీ తీసుకొని మీరు టెట్కి దరఖాస్తు చేసుకొని ఆ రిసీవ్డ్ కాపీని దగ్గర పెట్టుకోండి. భవిష్యత్తులో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అని మనం అనుకోవచ్చు. ఈ రోజు నుంచి అయితే మీకు స్టార్ట్ అవుతున్నాయి టెట్కి అప్లై చేసుకోవడము. ఇక్కడ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేయమని కూడా చెప్తున్నారు. సో మే 20 నుంచి ఈ టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మే 20 నుంచి జూన్ 3 వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ఇదివరకు నోటిఫికేషన్లో మనకు ప్రకటించడం అనేది జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఏప్రిల్ 10 వరకు మీరు టెట్ అప్లికేషన్స్ అయితే పంపుకోవచ్చు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ టీచర్లకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నోటిఫికేషన్లోని అన్ని పోస్టులను భర్తీ చేయాలి అని ఒక వార్త గురుకులకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు వార్త కనబడుతుంది. ఏవైతే మీకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్లోని పోస్టులు అన్నీ మొత్తం ఫిలప్ చేయాలని మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్లోని అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ట్రిబ్ అమలు చేయలేదు. దీంతో కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ట్రిబ్ అభ్యర్థుల వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారము. దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. ఇప్పటివరకు అయితే ఇది ఉంది మనకి గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక అప్డేట్. ఇక గ్రూప్ 1 దరఖాస్తులను మీకు ఎడిట్ చేసుకోవడానికి అంటే గతంలో మీరు అప్లై చేసినప్పుడు ఏమైనా తప్పులు కనుక నింపి ఉంటే ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. అంటే ఈరోజు మీన్స్ మార్చి 27 సాయంత్రం 5 గంటల లోపు మీరు కంపల్సరీ ఎడిట్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే తదుపరి మాత్రం ఎలాంటి అవకాశం లేదని క్లియర్గా ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అయితే వెల్లడించడం జరిగింది. టైం అయిపోయినాక ఆప్షన్ మూసివేస్తాము. గడువు తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తదుపరి పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు కమిషన్ అందిస్తున్న ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. సో ఇది మనకు ఇంపార్టెంట్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మనము గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి సంబంధించి. సో ఇవి మనకు ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు. మళ్ళీ ఏమైనా మిగతా న్యూస్ ఏమైనా ఉంటే తప్పకుండా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.